కాకినాడ జిల్లా మీడియా సమావేశంలో ముద్రగడ కామెంట్స్. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ఫైర్. రాజకీయాల్లో నటించకండి, సినిమాలో నటించండి. పవన్ కళ్యాణ్ 3 భార్యలను కూడా వేదిక మీద పరిచయం చేయండి. మీ కుటుంబ విషయాలు, నీ వ్యక్తిగత విషయాలను నేనెప్పుడూ ప్రస్తావించలేదు. నా కూతుర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను రోడ్డెక్కాను. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో మీరే చెప్పాలి. మీ కుటుంబంలో పబ్లో మద్యం సేవించి పట్టుబడ్డ అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి కూడా చెప్పండి. హైదరాబాద్ నుండి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుమార్తె వెనుక ఉన్న గౌరవ పెద్దలు నా కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు, ప్రచారానికి వాడుకోవాలని మనవి చేస్తున్నాను. ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూ ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ చెప్పండి. నా కుమార్తెను టీవీ డిబేట్లకు, స్టూడియోల్లో ఇంటర్వ్యూలకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఉపయోగించుకోండి. భయపడేదే లేదు, బెదిరేదే లేదన్నారు. మీ గురువు గారు ఆదేశాలతో నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నాకు గాని, నా భార్యకు గాని అనారోగ్య పరిస్థితి వచ్చినా నా కుమార్తెను ఇంటికి పంపవద్దని గౌరవ పెద్దలకు మనవి చేస్తున్నాను. గాజువాక, భీమవరంలో మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టారు. ఇప్పుడు కూడా పిఠాపురంలో ప్రజలు తరిమి కొడతారు. నా కుటుంబంలో చిచ్చు పెట్టి మళ్ళీ సానుభూతిగా మాట్లాడడం మీకు సిగ్గులేదా అని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ ధ్వజమెత్తారు. నా కూతురికి జనసేనలో టికెట్ ఇస్తామని మీరు ప్రకటించారు. మళ్ళీ ఎన్నికల వరకు మీ పార్టీ ఉంటదా? తుని సమావేశంలో నా కూతుర్ని రాజకీయంగా నా ఇంటి పేరుతో పరిచయం చేసి నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. మీరు పెళ్లి చేసుకున్న 2 భార్యలు పరిచయం చేసి 3వ భార్య గురించి పరిచయం చేసి ఉండాల్సింది. నా కూతురికి పెళ్లైన తర్వాత నా ఇంటి పేరు ఉండదు. వారి అత్తింటి పేరుతో పరిచయం చేయకుండా ముద్రగడ కుటుంబం పేరుతో పరిచయం చేసి నన్ను భగ్నం చేసేందుకు మీరు కుట్ర పన్నారని ముద్రగడ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కుమార్తె కూడా నా ఇంటికి వస్తానని అడగవద్దని దయచేసి మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను.